కావ్య కావ్య ఏమైంది? ఎవరో మీదకొచ్చినట్టయింది. అక్కడెవరో ఉన్నారు. ఎవరున్నారు? ఎవరు? ఈ ఇంట్లో ఏదో ఆత్మనో దయ్యమో ఉన్నట్టుంది. ఇంట్లో ఎవరో ఉన్నారు. ఏదో జరుగుతోంది. దేవుడా. హలో, ఎవరు? నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఇక్కడి నుంచి పంపించేసి, లేకపోతే నేనైనా వెళ్ళిపోతాను. నువ్వు టెన్షన్ పడకు నాన్న, నేనున్నా, నీకేం కాదు, నేనున్నా, టెన్షన్ పడకు. కూల్. అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చాను? నన్ను ఎవరు రప్పించారు? అసలు ఏంటిదంతా? అరే రఘు, ఎక్కడున్నావురా? ఒక్కటంటే ఒక్కటి, జస్ట్ 1 కిస్. ఇంకెప్పుడు అడగను. మన పెళ్ళయ్యాక ఏంట్రా ఇదంతా? ఎప్పుడొచ్చావు? నేను మార్నింగే వచ్చానురా. అబ్బా, ఈ నెట్లనన్నా బయటికి పంపాలి. అరే పోరా అయ్యా, ఏమైందిరా? బయటికి పోరా అయ్యా. ఏంటి అలా చూస్తున్నావు? బయటికెళ్ళు. ఏమైంది? బా, ఏంద్రా ఇదంతా? ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి లేపుకొచ్చానురా. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక టెన్షన్ పడుతుంటే నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు. తోడుగా ఉంటావు కదా అని రమ్మన్నారా, బట్ నువ్వే తోడుని తెచ్చుకుంటావని అనుకోలేదు. హలో హలో, నిన్నే. ఎవరు నువ్వు? రవలి. ఈ గెస్ట్ హౌస్లోకి ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు? 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నా. బుక్ చదవాలని వచ్చా. ఇక్కడ బుక్సా? అవును, లైబ్రరీలో. ఈ గెస్ట్ హౌస్లో లైబ్రరీ ఉందా? అమ్మయ్యా, నాకు కావాల్సింది దొరికింది. ఇదే లైబ్రరీ. వావ్, నేను ఇక్కడికి వచ్చింది ఈ లైబ్రరీ కోసమే. భారతం, భాగవతం దగ్గర నుంచి రొమాంటిక్ నవల్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇన్ని బుక్స్లో ఈ వీల్నామా పేపర్స్ ఎక్కడున్నాయో ఏమో. ఇదిగో భాగవతం, పోతన రచించినది. ఓ ఓకే. వృంచితి వార్తులను గదులమెత్తితి, శైలశతంబులందు ద్రొప్పించితి, మీద విదేయు ఫ్రంకి ద్రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరగహాగ్నులందు ద్రోయించితి, పెక్కుపాట్రు పలయించదే, చావదిదేమి చిత్రమో. వావ్, సూపర్. నీకు ఇంత బాగా పద్యాలు వచ్చా? నేను పద్యాలా? చీకటికి భయపడేదానివి, ఇక్కడేం చేస్తున్నావు? నా భయానికి ధైర్యంగా నువ్వున్నావు కదా. అంత ధైర్యంగా ఉందా? భయపెట్టమంటావా? నో 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 ప్లీజ్. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. నా దగ్గరికి రా. ఇంకెంత దగ్గరికి రమ్మంటావు? నా శ్వాస నీ శ్వాసం తగిలి ఎంత దగ్గరలో ఉన్నా. నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? ఎన్ని కష్టాలు ఎదురైనా
నా తుది శ్వాస విడిచే వరకు నీతోనే ఉంటా. చెప్పకుండా బయటికి వెళ్ళాను. రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యాడా? సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. డోర్ తీయట్లేదేంటి? కార్ ఆగిపోయింది, అందుకే ఇంత లేట్ అయింది. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇంకోసారి ఇలా చెయ్యను. అవునా? నో ప్రాబ్లం, లోపలికి రా. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఏమైంది? వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఓకే. నెక్స్ట్ ఏంటి మరి? చెప్పడానికి ఏముంది, సింపుల్గా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి ఎవరు? నిన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. తనకు కావాల్సిన బుక్స్ లైబ్రరీలో ఉన్నాయంట, చదువుకుంటుంది. మళ్ళీ కొత్త నవలనా? ఆ ఒకటే కావాలి నవల. చాలా బాగుంది, మంచి మంచి కథలున్నాయి. అన్ని బుక్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఈ గెస్ట్ హౌస్ మా తాతగారి లైబ్రరీ ఉంది. ఆహా. ఈ అమ్మాయి మంచి బుక్ రీడర్. ఓ ఓకే ఓకే.